వెల్కమ్ టు ది లియో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. గతం నుంచి కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతోనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. 32 మంది బలిదానాలు, అలాగే దాదాపు 20,000 మంది రైతుల త్యాగాల ఫలితమే ఈరోజు విశాఖ ఉక్కు. అదేమీ అంత ఈజీగా రాలేదు. దీని వెనక చాలామందికి చరిత్ర తెలియకపోవచ్చు. ఈరోజు ప్రత్యక్షంగా 31,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ ఈ విశాఖ ఉక్కు. మరి అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద ఉంది. అలాగే ప్రభుత్వం మీద అందరికంటే ఎక్కువ ఉంది. మీరు నేను కేవలం నిరసన మాత్రమే వ్యక్తం చేయగలదు, బట్ ప్రభుత్వం అయితే చర్యలు కూడా తీసుకోగలదు. కానీ అలాంటి ప్రభుత్వమే ఈరోజు విశాఖ ఉక్కుకు శాపంగా మారింది. జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు ఉరివేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2021లో కేంద్రం చెప్పింది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నామని. మరి జగన్మోహన్ రెడ్డికి లోక్సభ, రాజ్యసభలో 30 మందికి పైగా ఎంపీల బలం ఉంది. ఏ రోజైనా సరే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం కుదరదని చెప్పి అడ్డుకున్నాడా? ఏ రోజైనా విశాఖ ఉక్కుకు భరోసా ఇచ్చాడా? విశాఖ ఉక్కు కార్మికులతో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డికి తెలిసే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి గతంలోనే బీజేపీ నేతలు చెప్పారు. కాదు అని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందా? పోనీ తెలిసిన తర్వాత ఏం చేసావు నువ్వు? ముందు నీకు తెలియదు, ఓకే వదిలేయి. తెలిసిన తర్వాత ఏం చేసావు? గతంలో నువ్వు ఏమన్నావు? నువ్వు నాకు ఎంపీల బలం ఇవ్వండి, పార్లమెంట్లో కేంద్రంతో నేను పోరాడతాను, పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి దీనికి ప్రత్యేక గనులు కేటాయించే విధంగా నేను చేస్తానని చెప్పి నువ్వు ప్రతిపక్షంలో చెప్పావా లేదా? మరి ఈరోజు నీకు 30 మంది ఎంపీల బలం ఉంది, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్రెడీ ఉన్నారు. మరి ఏ రోజైనా మాట్లాడావా? ఏ రోజైనా కేంద్రంలో నిలదీశావా? ఎందుకు నిలదీయలేదు? జగన్మోహన్ రెడ్డి కేసులు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటే నరేంద్ర మోదీకి కోపం వస్తుంది. నరేంద్ర మోదీకి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. అంటే తన వ్యక్తిగత అవసరాల కోసం, స్వప్రయోజనాల కోసం ఈరోజు 31,000 మంది కార్మికుల జీవితాలను జగన్మోహన్ రెడ్డి రోడ్డు పాలు చేస్తున్నాడు. పరోక్షంగా 1,00,000 మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఎంతో విలువైన భూములు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నివారించే ప్రయత్నం చేయటం లేదు. గతంలో ఇలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీల సపోర్ట్ తీసుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అయితే అడ్డుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదే పని చేయట్లేదు? ఇప్పుడు నీకే స్వయంగా ఎంపీలు ఉన్నారు, పక్క రాష్ట్రాలు ఎంపీలు మాట్లాడితే నీకు సపోర్ట్ ఇస్తారు. ఏ రాష్ట్రం కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామంటే ఏ రాష్ట్రం ఒప్పుకోదు కదా. ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ఒక ప్లాంటుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వము, అలాగే అక్కడున్న ఎంపీలు, ప్రజలు అందరూ బలంగా నిలబడితే కేంద్రం వెనక్కి తగ్గింది, దాన్ని ప్రైవేటీకరణ చేయాల. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు? పక్కన ఉన్నటువంటి తెలంగాణ దాని గనులను అన్నీ కూడా లీజులు పొడిగిస్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్ తన పరిధిలో ఉన్నటువంటి గనుల లీజును పొడిగించటం లేదు? మాంగనీస్ కానివ్వండి, కోచ్ కానివ్వండి, ఎందుకు పొడిగించటం లేదు అంటే చేతులు విరిచేసింది విశాఖ ఉక్కుకి. గనులు కేటాయించకపోతే బయట నుంచి ముడి పదార్థాలు తెచ్చుకోవాలి, అది మరింత భారం. అసలే అప్పుల భారంతో సతమతం అవుతున్న స్టీల్ ప్లాంట్కు అది మరింత అదనపు భారం. అందుకనే ఈరోజు కావాలనే జగన్మోహన్ రెడ్డి లీజు గెలించాల. నీ రాష్ట్ర పరిధిలో ఉన్న వాటిని కూడా ఎందుకు కేటాయించాలా? నువ్వు ఎందుకు కేటాయించాలా? అంటే విశాఖ ఉక్కును చంపాలని నిర్ణయించుకున్నావు కాబట్టి చేతులు విరిచేసావు. దాంతో పక్క నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధరే చెల్లించాలంటున్నారు. అసలే భారంతో సతమతం అవుతుంటే అది మరింత అదనపు భారం. వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల అది కూడా ప్లాంటుకు భారంగా మారింది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్కి నెలకి 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది నెలకి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అన్నీ కలిపి 90 కోట్ల భారం వస్తుంది. పోనీ 90 కోట్లు వచ్చినా పూర్తిగా కరెంట్ ఇస్తున్నాడంటే పూర్తి స్థాయిలో కరెంట్ ఇవ్వట్లేదు. స్టీల్ ప్లాంట్కి కరెంట్ లేకపోతే పనులు జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మళ్ళీ ప్రైవేట్ నుంచి కొంత కరెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి అదనపు భారం వెరసి భారం మీద భారం, భారం మీద భారం పెరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా ఒక విన్నపం చేశారు. నెలకు 500 కోట్లు చొప్పున ఒక 4 నెలల పాటు 2,000 కోట్లు ఇస్తే విశాఖ ఉక్కు గాడిలో పడుతుంది. ఫలితంగా మా దగ్గర నుంచి మీరు ముడి సరుకుని తీసుకెళ్ళండి, ఇనుముని తీసుకెళ్ళండి అని చెప్పి ప్లాంట్ సిబ్బంది చెప్పారు. బాగుంది కదా.
ఇప్పుడు 2000 కోట్లు ప్రభుత్వం సాయం చేసి ఆ ఫలితంగా ఏం తీసుకెళ్ళమంటున్నారు? ఆల్రెడీ జగనన్న కాలనీలు కడుతున్నావు కదా, ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నావు కదా, ఆల్రెడీ ఋషికొండ మీద కట్టుకున్నావు కదా, అలాంటి వాటికి మా దగ్గర నుంచి తీసుకెళ్ళండి. ఉచితంగా ఏమేమంటలా ప్రభుత్వాన్ని, కాకపోతే ముందు డబ్బులు ఇవ్వండి, తర్వాత ఉత్పత్తి అయిన తర్వాత మా దగ్గర నుంచి సరుకు తీసుకెళ్ళండి. బాగానే ఉంది కదా. కానీ అలా కూడా జగన్మోహన్ రెడ్డి సహకరించలా. మరి స్టీల్ అయినా నువ్వు ఎందుకు తీసుకోవట్లా? విశాఖ ఉక్కు దగ్గర స్టీల్ అయినా నువ్వు కొనవచ్చు కదా, ఎందుకు కొనట్లేదు? అంటే దాని దగ్గర కొంటే అది ఆర్థికంగా నిలబడిపోద్ది, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆర్థికంగా నిలబడితే ప్రైవేటీకరణ సాధ్యపడదు, నరేంద్ర మోదీ కోపం వస్తుంది కాబట్టే ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న కాలనీలు కడుతున్నానని చెప్పావు కదా, 25 లక్షలు అన్నావు, సరే 25,000 అయినా కడుతున్నావు కదా, ఆటలో ఏమైనా కరపొల్లో పెట్టి కడుతున్నావా? నాకు అర్థం కాలేదు. ఐరన్నే కదా పెట్టి కట్టాలి, మరి ఐరన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు కదా, డబ్బులు సాయం చేసి తీసుకెళ్ళొచ్చు కదా. ఆ ప్లాంట్లో పనిచేసే వాళ్ళందరూ నీ కృతజ్ఞతతో ఉంటారు కదా. 31,000 కుటుంబాలు రోడ్డును పడితే దానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు, పరోక్షంగా 1,00,000 కుటుంబాలు రోడ్డును పడితే దానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. కావాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉరివేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నా తేవటం లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఏదైతే ఉక్కు బొగ్గు పార్లమెంటరీ కమిటీ ఉందో కేంద్రంలో, ఆ కమిటీలో 2 వైసీపీ ఎంపీలు ఉన్నారు. మరి మీరు ఎక్కడైనా కమిటీలో ఉన్న మీరైనా సరే ఒత్తిడి తెచ్చారా? దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? పార్లమెంట్ కమిటీలో ఉన్నారు కదా, ఉక్కు బొగ్గు కమిటీలో మీరే ఉన్నారు కదా. గనుల కేటాయింపుకు సంబంధించి అడగొచ్చు, అలాగే విద్యుత్ కేటాయింపు సంబంధించి అడగొచ్చు, అలాగే దాని ప్రైవేటీకరణ నివారించాలని చెప్పి మీరు కమిటీలో డిమాండ్ చేయవచ్చు, మీరు సభ్యులు కాబట్టి. ఎందుకు చేయలేదు అలాంటి పని? ఎందుకంటే తాకట్టు పెట్టాలనేదే మీ ఉద్దేశం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కేసులకు సాగిలపడ్డాడు కాబట్టి విశాఖ ఉక్కుని ఈరోజు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వాలన్నీ కూడా దీనికి ఆపదొచ్చిన ప్రతిసారి ప్రభుత్వం నుంచి సాయం చేయటమే కాకుండా కేంద్రం మీద పోరాడి నిలబెడితే 2021 వరకు కూడా దాదాపు 900,000 కోట్ల రూపాయల లాభంలో ఉంది ఉక్కు. తరువాతే నష్టాల బాట పట్టింది. కారణం గనులు కేటాయించకపోవటం, ముడి సరుకులు దొరక్కపోవటం. పైగా ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, మనకి గంగవరం పోర్టులో 10% వాటా ఉండేది ప్రభుత్వానికి. ఆ 10% వాటాను కూడా జగన్మోహన్ రెడ్డి కక్కుర్తిపడి అమ్మేశాడు. అమ్మేస్తే ఏమైంది? ఇప్పుడు పోర్టులో గతంలో ఈ ముడి సరుకు కోసం సపరేట్గా బెర్తలు ఉండేవి, అలాగే దాని హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేది తక్కువ ఉండేవి, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు అమ్మేసిన తర్వాత, ఆదానికి అమ్మేసిన తర్వాత ఆ ప్రత్యేక బెర్తలు అనేవి పూర్తిగా తీసేశారు, అదనపు ఖర్చు అయిపోయింది, హ్యాండ్లింగ్ ఛార్జీలు పూర్తిగా పెంచేశారు. ఇప్పుడు ఆ భారం మొత్తం కూడా మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పడుతుంది. అంటే అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును పాతరేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, చూద్దాం ఒకసారి. విశాఖ ఉక్కుకు జగన్ తుక్కు. గతంలో ఏమన్నాడో జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి. నాకు 25 మంది ఎంపీలని గెలిపించేవండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతా, ఛత్తీస్గఢ్ ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడి గనులు కేటాయించేలా చేస్తా. దేనికి? విశాఖ ఉక్కుకి. గెలిచిన తర్వాత ఏం చేశాడు? కేసులు అలాగే సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది బలిదానాలు, 22,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గాలికి వదిలేసి కేంద్రం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్న చేష్టలుడికి చూస్తున్నాడు తప్ప ఒక్క మాట అనటం లేదు. అలాగే ఛత్తీస్గఢ్ ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాను కూడా పోలేదు. ఎందుకు? మరి నువ్వు చెప్పిందే కదా ఆ రోజు నువ్వు మాట్లాడతానని. ఈరోజు రాష్ట్ర పరిధిలో ఉన్న గనులు కూడా కేటాయించాలా నువ్వు? ఇది ద్రోహం అంటానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు ద్రోహం చేస్తున్నాడు అంటానికి నువ్వు రాష్ట్ర పరిధిలోని గనులు కేటాయించకపోవడమే ప్రధాన ఉదాహరణ, అంతకంటే ఎక్కువ లేదు. పోనీ అది నా పరిధిలో లేదని చెప్పడానికి లేదు కదా నువ్వు. సో ఈ విధంగా చేశాడు. కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉపాధి అవకాశాలు దొరకట్లేదని ఒక పక్క కియో మొర్రో అంటుంటే, మరో పక్క ఉన్న పరిశ్రమల్లో అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కు కూడా ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖకు జగన్మోహన్ రెడ్డి తుక్కుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. హక్కు ఒకప్పుడు హక్కు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో విశాఖ ఉక్కు తుక్కుగా మారింది. కారణం జగన్మోహన్ రెడ్డి కేసులకు సాగిలబట్టమే. ఇక రాష్ట్ర ఆర్థిక సాయం చేయకపోగా తెలంగాణ రాష్ట్రం గనులు పొడిగించిన రాష్ట్ర పరిధిలోని గనుల లీజును మాత్రం జగన్మోహన్ రెడ్డి కొనసాగించలేదు. వెరసి విశాఖ పరిశ్రమకు ఉరితాడు జగన్మోహన్ రెడ్డి బిగించినట్టయింది. దాదాపుగా 31,000 మంది ప్రత్యక్షంగాను, దాదాపు 1,00,000 మంది పరోక్షంగాను ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. సో గనుల కేటాయింపులో ఆ అన్యాయం జరిగింది కాబట్టి పక్క నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేసిన, ఎన్ఎండిసి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేసిన అంతర్జాతీయ ధరతో సమానంగా వాళ్ళు ఇవ్వాలంటున్నారు. పోనీ అలాగే ఇచ్చిన రోజుకి 4 నుంచి 5 రేకులు మనకి ఇనుప ఖనిజం సరఫరా చేయాలి, కానీ రోజుకి 1 నుంచి 2 రేకులు కూడా వాళ్ళు సరఫరా చేయట్లేదు. అంటే రేటు పెట్టినా సరఫరా అనేది రావటం లేదు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకా అసలు పూర్తి ద్రోహం చూడండి ఒకసారి.
2021లో స్టీల్ ప్లాంట్కు 913 కోట్ల మేర లాభాలు వచ్చాయి. అంత ఈజీగా ఏమి ఇది అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కావాలనే దీన్ని నష్టాల బారిన పడేటట్టు చేశాడు. ఎప్పుడైతే లీజులు గనులు కేటాయించలేదో అప్పుడు. విశాఖ ఉక్కుకు తెలంగాణలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 20 ఏళ్ల పాటు డోలమైట్ గనిని లీజుని కొనసాగించింది. పక్కన ఉన్నటువంటి తెలంగాణ మనకు లీజుని ఇచ్చింది. కానీ మన పరిధిలో ఉన్నటువంటి మాంగనీస్ కానివ్వండి, లేదా నెల్లిమర్రిలోని సిలికా కానివ్వండి, అనకాపల్లిలోని క్వార్జ్ కానివ్వండి, ఈ గనులను జగన్మోహన్ రెడ్డి కేటాయించలేదు. అంటే కావాలని చెప్పే కేటాయించలేదు. ఇక విద్యుత్ భారం ఇందాకే చెప్పా, నెలకు 30 కోట్లు వచ్చేది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 90 కోట్లు వచ్చింది. ఇక నెలకు 500 కోట్ల చొప్పున 2000 కోట్లు సాయం చేసి మా దగ్గర నుంచి మీరు సరుకును తీసుకెళ్ళండి అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి ససేమిరాని దానికి అంగీకారం జరపలేదు. ఇక పోర్టులో 10% వాటాను కూడా ఆదానికి కారు చౌకగా అమ్మేయటంతో ఈరోజు పోర్టులో ముడి సరుకును నిల్వ చేసుకునే ప్రత్యేక బెర్తలు ఏవైతే ఉన్నాయో వాటిని విశాఖకు కేటాయించలేదు, విశాఖ ఉక్కుకు. దాంతో అదనపు ఖర్చు వీళ్ళు పెట్టాల్సి వచ్చింది. హ్యాండ్లింగ్ ఛార్జీలను పూర్తిగా పెంచేశారు. యూనిట్కి ఎంత అని చెప్పి హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పడ్డాయి. ఒక పక్క ఏమో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, మరో పక్క అంతర్జాతీయ మార్కెట్ ధరకే ముడి సరుకును కొనాల్సిన పరిస్థితి, ఇంకో పక్క ఈ పోర్టులో కూడా హ్యాండ్లింగ్ ఛార్జీలు పెరిగిపోయాయి. ఇలా అడుగడుగునా కూడా నష్టాలు కలిగించే విధంగా ప్రవర్తించారు. ఛత్తీస్గఢ్లో వాళ్ళందరూ నిలబడితే ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గారు. మరి ఆంధ్రప్రదేశ్లో అందరూ నిలబడితే వెనక్కి దగ్గర జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు ఉండి కూడా ఎందుకు పోరాటం లేదు? అంటే కావాలనే విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఉరితాడు వేశాడు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తథ్యం. ఇప్పటికే దానికి సంబంధించి అడుగులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితేనే రాబోయే ప్రభుత్వాలు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రం కూడా ఆర్థిక సాయం చేసి విశాఖ ఉక్కును కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే విశాఖ ఉక్కుకు ఉరిపడినట్లే, దాదాపుగా 31,000 కుటుంబాలు రోడ్డున పడినట్లే లెక్క.